తెలంగాణ రాష్ట్ర సర్కార్‌కు గౌరవనీయ హైకోర్టు అత్యంత ఘాటైన మరియు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేస్తూ ఉద్యోగ విరమణ చేసిన వారికి సంబంధించిన బకాయిల చెల్లింపులపై ఒక సంచలన నిర్ణయాన్ని వెలువరించింది. ప్రభుత్వ విభాగాల్లో దశాబ్దాల పాటు నిస్వార్థంగా సేవలందించి వయసు మళ్లిన తర్వాత ప్రశాంతంగా గడపాలని ఆశించే రిటైర్డ్ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యంపై ధర్మాసనం తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. న్యాయస్థానం ఇచ్చే ఉత్తర్వులను చాలా తేలికగా ఆషామాషీగా తీసుకోవడం ఏమాత్రం సరికాదని, కోర్టులతో ఆటలాడటం మానుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియాకు హైకోర్టు అల్టిమేటం జారీ చేసింది. పెన్షన్ బకాయిలు మరియు ఇతర ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న కాలయాపన ధోరణిని న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. రిటైర్డ్ ఉద్యోగులకు చట్టబద్ధంగా దక్కాల్సిన ప్రతి పైసాను పెన్షన్, జనరల్ ప్రావిడెంట్ ఫండ్, కమ్యుటేషన్ గ్రాట్యుటీ, అర్జిత సెలవుల నగదు, సరెండర్ లీవ్ మరియు గ్రూప్ ఇన్సూరెన్స్ వంటి అన్ని రకాల పదవి విరమణ ప్రయోజనాలను వాయిదాలు లేకుండా ఒకేసారి చెల్లించాల్సిందేనని ధర్మాసనం నిక్కచ్చితంగా తేల్చి చెప్పింది. ఈ ప్రయోజనాలనేవి ప్రభుత్వం తన రాతృత్వంతో ఇస్తున్న ఉచిత కానుకలు కావని, ఉద్యోగులు తమ సర్వీసు కాలమంతా ఎంతో కష్టపడి భవిష్యత్తు అవసరాల కోసం తమ జీతాల నుంచి దాచుకున్న సొమ్ము అని కోర్టు గుర్తు చేసింది. అటువంటి కష్టాజితాన్ని చెల్లించకుండా ఏళ్ల తరబడి పెండింగ్లో పెట్టడం అంటే వారి ప్రాథమిక హక్కులను హరించడమేనని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం కోర్టుకు సమర్పిస్తున్న లెక్కల్లో చాలా లోపాలు ఉన్నాయని ధర్మాసనం ఎత్తి చూపింది. దాదాపు 758 మంది పిటిషనర్లకు బకాయిలు చెల్లించాల్సి ఉండగా కేవలం 221 మందికి మాత్రమే చెల్లించారని, మిగిలిన వారి పరిస్థితి ఏంటని నిలదీసింది. ప్రభుత్వం 737 మందికి చెల్లింపులు చేశామని వాదిస్తున్నప్పటికీ న్యాయస్థానంలో పరిష్కారమైన పిటిషన్ల సంఖ్య కేవలం 221 మాత్రమే ఉండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అంటే ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవాలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. అధికారులు కేవలం టోకెన్లు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారని, టోకెన్లు ఇచ్చినంత మాత్రాన చెల్లింపులు జరిగినట్లు కాదని మండిపడింది హైకోర్టు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3,656 టోకెన్లు జారీ కాగా అందులో కేవలం 1,056 మందికి మాత్రమే నగదు అందిందని, ఇంకా 2,600 టోకెన్లు కేవలం కాగితాల మీదనే పెండింగ్లో ఉన్నాయని కోర్టు గుర్తించింది. గత విచారణ సందర్భంగా ఏప్రిల్ 9వ తేదీలోగా బకాయిలన్నీ చెల్లిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏమైందని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని, ఇది న్యాయస్థానాన్ని ధిక్కరించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఇప్పుడు జూలై 10వ తేదీ వరకు మరో చివరి అవకాశాన్ని ఇస్తున్నామని, ఆలోగా ప్రతి పిటిషనర్కు పూర్తి స్థాయిలో బకాయిలు చెల్లించి ఆ వివరాలతో కూడిన నివేదికను సమర్పించాలని ఆదేశించింది. ఒకవేళ జూలై 10వ తేదీ నాటికి ఒక్క పిటిషనర్కు బకాయిలు అందకపోయినా గతంలో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని హైకోర్టు అత్యంత కఠినంగా స్పష్టం చేసింది. న్యాయస్థానాలకు గడువు ఇచ్చే అలవాటు ఉందని, దానిని అలుసుగా తీసుకొని పదే పదే జాప్యం చేస్తే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించింది. రెగ్యులర్ ఉద్యోగులకు 1 నెల జీతం ఆలస్యమైతే వారు తట్టుకోగలరేమో కానీ, వయసు మళ్లిన వృద్ధులు, అనారోగ్య సమస్యలతో బాధపడే రిటైర్డ్ ఉద్యోగులు తమ పెన్షన్ కోసం కొన్ని నెలలు ఎదురు చూస్తుండటం అమానుషమని ధర్మాసనం అభిప్రాయపడింది. అలాగే పదవి విరమణ చేసిన తర్వాత ప్రతి వ్యక్తికి అనేక సామాజిక బాధ్యతలు ఉంటాయని, తమ పిల్లల పెళ్లిళ్ల కోసం, ఉన్నత చదువుల కోసం లేదా సొంతిల్లు కట్టుకోవడం వంటి అత్యవసర అవసరాల కోసం ఆ సొమ్మును ఎంతో ఆశతో దాచుకుంటారని కోర్టు వివరించింది. అటువంటి సమయంలో నిధులు విడుదల చేయకుండా వారిని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టడం అంటే వారిని శిక్షించడమేనని పేర్కొంది. పదవి విరమణ ప్రయోజనాల చెల్లింపుల్లో జాప్యం చేయడం వల్ల ఆ వృద్ధ దంపతులు పడే వేదనను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని సూచించింది.